శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఈనాటి శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, శుక్లపక్షం, నవమి తిథి, మధ్యాహ్నం 2:31 వరకు, అనంతరం దశమి. ఉత్తరాషాఢ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. అతిగండ యోగం రాత్రి 10:44 వరకు, అనంతరం సుకర్మ యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:23 వరకు, అనంతరం తైతుల కరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:18 నుండి 3 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:27 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 11:26 నుండి 1:07 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి విశేషం మహర్నవమి. ఈ రోజున జగదంబ మహిషాసురమర్ధినిగా అమ్మ పూజలు అందుకుంటుంది. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో ఈనాడు రమావాణి సేవిత రాజరాజేశ్వరిగా శ్రీశైల భ్రమరాంబ భక్తులందరినీ అనుగ్రహించనున్నది. అమ్మవారి యొక్క ఆ విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని అంటారు అమ్మవారి యొక్క రూపాల్లో. అనగా శ్రీ మహారాజ్ఞి అయినటువంటి ఆ రాజరాజేశ్వరి దేవికి ఒక పక్కన లక్ష్మీదేవి, ఒక పక్కన సరస్వతీదేవి వింజామరలు వేస్తూ ఉంటారట. అంటే అమ్మవారి పాద సమాశ్రయం చేస్తే అమ్మ సకల శక్తి స్వరూపిణి కనుక సమస్త శుభాలను, శక్తిని, బలాన్ని ఇచ్చేటటువంటి తల్లి అయితే అమ్మకు అటుప్రక్కన ఇటుప్రక్కన వామదక్షిణ భాగాలలో ఉన్నటువంటి శక్తులు ఎవరంటే ఒకరు సౌభాగ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి, మరొకరు జ్ఞానదేవత వాక్ప్రదాయిని అయినటువంటి వీణాపాణి విరించి రాణి వాణి. అంటే అమ్మ పాద సమాశ్రయం చేస్తే శక్తితో పాటు ఆ చక్కటి సంపద, మహత్వము, కవిత్వము, పటుత్వము 3 కూడా అమ్మ పాద సమాశ్రయం చేస్తే వస్తాయని దీని ద్వారా మనకి ఇచ్చేటటువంటి సంకేతం అమ్మ రూపం ద్వారా. అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నేడు రథోత్సవం, అదేవిధంగా అశ్వవాహన సేవ జరుగునున్నవి. ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి మహిషాసురమర్ధిని స్తోత్రపారాయణ గనక చేసి అమ్మవారికి దధ్యన్నాన్ని, చిత్రాన్నాన్ని గనక నివేదన చేసినట్లయితే సమస్త కామ్యసిద్ధి కలుగుతుంది, సమస్త శుభాలు కూడా సిద్ధిస్తాయి. అదేవిధంగా కొన్ని సంప్రదాయాలను అనుసరించి కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఔత్రాహికులు, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు ఈనాడే ఆయుధ పూజ చేస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో వారికి ఆ ఉపాధికి కారణభూతమైనటువంటి యంత్రాలకు ఈనాడు పూజ చేయడంతో పాటు ఆ యంత్రాల నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సాత్విక బలి ప్రదానాన్ని, అనగా నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు వంటి వాటిని బలిచ్చి ఆ యంత్రాధిష్టాన దేవతలను తృప్తిపరిచేటటువంటి సంప్రదాయం కూడా నేడు కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి ఈ శుభప్రదమైనటువంటి మహర్నవమి నాడు రమావాణి సేవిత అయినటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క దివ్యానుగ్రహం, మహిషాసురమర్దిని యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని, వెంకటేశ్వరుడి యొక్క కృప కూడా పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులైన అందరికీ మహానవమి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈరోజు మహానవమి సందర్భంగా మహిషాసుర మర్దిని దేవిని ఏ రాశుల వారు ఏ విధంగా పూజల్ని, ఇతరమైనటువంటి సేవల్ని చేయాలో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం ఏ రాశి వారికి లాభిస్తుందో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 10వ రోజు, తిథి మహానవమి.
అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనాన్ని ఇస్తున్నారు. మహిషాసుర మర్దిని అలంకార ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో ఆ విశేషాలు శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సజ్జన శుభకారిణి, దుర్జన భయకారిణి, జగన్మాత విశ్వవిలాసినిగా, విజయ వినోదిని, భువనైక మోహినిగా, నేత్రానందకరిగా పరిఢవిల్లే పరమ పవిత్ర తరుణం మహానవమి. తారిణీ శక్తిగా వేదం మహానవమి నాటి దివ్యజని పేర్కొంది. అన్నిటినీ దాటి భక్తుల ఆరాధనా రీతుల ద్వారా తరింపజేసే శక్తి రూపమే తారణి. ఆంతరంగికమైన బాహ్యమైన ప్రతికూలతల్ని దాటి పరిపూర్ణమైన విజయానికి చిరునామాగా నిలిచే మహావిస్ఫులింగ చైతన్య రాణి మహానవమి నాడు భవ్య రూప భువనేశ్వరిగా ఉంటుంది. ఆసురీ శక్తిని విజృంభించి సృష్టి గమనానికి ఆటంకం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని చక్కదిద్దడానికి, సృష్టిలో సౌమనస్యాన్ని నెలకొల్పడానికి, శాంతిని పర్యవస్థితం చేయడానికి మహామాయ ఋషులు దేవతల అభీష్టం మేరకు అవతరించింది. మహిషుడు ముల్లోకాల్ని జయించి లోకాల్ని గడగడలాడించసాగాడు. దేవతలంతా దేవదేవిని ఆశ్రయించారు. రాక్షసుల నుండి రక్షించవలసిందిగా వేడుకున్నారు. అమ్మ అభయాన్ని ఇచ్చింది. దేవదేవి ప్రధానంగా 4 భుజాలతో చతుర్బాహు సమన్వితగా గోచరమవుతుంది. అయితే దేవీ భాగవతం అష్టభుజాదేవి అద్భుత రూపాన్ని సమగ్రంగా వర్ణించింది. విదిశలతో కలిపి దిక్కులు 8 ఉన్నాయి. ఆ అష్టదిశలా వ్యాపించిన విశ్వ చైతన్యం మూర్తిభవిస్తే ఆ రూపమే అష్టభుజాదేవి. ఆమె మహిషాసుర మర్దిని. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బుధవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతు శుక్రుడు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, రవి కుంభంలో ఉంటే శని మీనంలో ఉంటే చంద్రుడు ధనుస్సులో ఉంటాడు. ఈ స్పష్టమైన గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలగచ్చు. అయితే ప్రమాదకరమైన పరిస్థితి మాత్రం ఉండదు. రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే అదేదో కొత్తదైనటువంటి ఆస్తిని సంపాదించుకునేందుకు మాత్రమే కాబట్టి అది సత్ రుణమే అవుతుంది తప్ప దుర్ రుణం ఏమాత్రము కానే కాదు. బంధువులందరూ కూడా శుభాకాంక్షల్ని తెలుపుతూ ఉంటారు. కుటుంబం అంతా కూడా అమోఘమైనటువంటి దేవీ కార్యక్రమ నిర్వహణతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది కూడా. ఈరోజు మేషరాశి వారు మహిషాసుర మర్దినీ దేవిని గంధజలంతో అభిషేకించి అమ్మవారికి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వింటారు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయానికి ఏమాత్రపు లొంగుబాటుతనము లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. మొగమాటం అనేది లేకుండా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంగా ఎవరితోనూ కూడా విరోధ భావాన్ని తెచ్చుకోరు, కలిగి ఉండరు కూడా. మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. శారీరకమైనటువంటి దృఢత్వంతో కూడా ఉండగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు మహిషాసుర మర్దినీ దేవిని ఆవు పాలతో అభిషేకించి అమ్మవారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభ వార్తను వింటారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
నూతనంగా సొంతం చేసుకున్నటువంటి ఏ గృహం అయితే ఉందో దానికి కావలసిన మరమ్మతుల్ని చేస్తూ విశేషంగా ఖర్చు చేస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా నిదానమైన శైలితో మాట్లాడతారు. సమాధానాన్ని తొందరగా ఇవ్వకుండా ఆలోచనాత్మకంగానే మాట్లాడతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం విశేషంగా ఉంటుంది. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రాభవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి కారణంగా కుటుంబం ఆనందంతో వెల్లివిరిచి కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు మహిషాసుర మర్దిని దేవిని తులసీ దళాలతో అర్చించి అమ్మవారికి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మానసిక సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబ ఐకమత్య భావన ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపొచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి నుండి ఏ విధమైన సలహాలని సూచనల్ని పొందాలి అనే విశేషంలో చక్కనైనటువంటి ఆలోచనని చేస్తారు. ప్రతివారి సలహాని సూచనని ఆత్మీయులైన వారైనట్లయితే స్వీకరిస్తారు. అన్నిటినీ ఒక చోట ప్రోధి చేసుకుని సరైనటువంటి నిర్ణయంతో ముందుకు సాగుతూ కనిపిస్తారు. రుణాన్ని తీసుకోవాల్సిందిగా మిత్రులు, ఆత్మీయులు, బంధువులు అందరూ కూడా ప్రోత్సహించిన నూతనమైనటువంటి ఆస్తి సంపాదన కోసమని ఏమాత్రమూ రుణాన్ని తీసుకోరు, ఆ ఆలోచనని చేయరు కూడా. ఈ రోజున కర్కాటక రాశి వారు మహిషాసుర మర్దిని దేవిని పంచవిధాలైన ఫల రసాలతో అభిషేకించి అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, నిదానించి మాట్లాడతారు, తొందరపాటు ఏమాత్రమూ లేకుండా ఉండేలా స్థిరమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంటారు. పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకోవడం కోసం అనేకుల్ని సంప్రదింపులు చేసి ఒక సంస్థని నెలకొల్పగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. అన్ని కార్యాల్లోనూ సవ్య సాచిలా విశేషమైనటువంటి శ్రమని చేస్తూ కనిపిస్తారు. శారీరక ఆరోగ్యం మాత్రం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. ఈ రోజున సింహరాశి వారు మహిషాసుర మర్దిని అమ్మవారిని చామంతులతో అర్చించి చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో లౌక్య భావం విశేషంగా ఉంటూ ఉంటుంది. ఎవరికీ అందకుండా ఉండేలా నిజాన్ని నిజంగానే మాట్లాడుతూ కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని అపేక్షిస్తూ ఉంటారు. మరింత కీర్తి ప్రతిష్ట సాధన కోసం ఒక్కొక్క చోట కొద్దిగా స్థాయిని దిగి ప్రవర్తిస్తారు కూడా. దూరభార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో తగినటువంటి వాహనానికి సంబంధించిన జాగ్రత్తల్ని, నడిపేవారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవడం అత్యవసరం. ఈ రోజున కన్యారాశి వారు మహిషాసుర మర్దిని దేవిని మందారాలతో అర్చించి అమ్మవారికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభ సూచన కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇచ్చినప్పటికీ కూడా వారి మాటని పాటించే అవకాశం ఉండకపోవచ్చు. అన్నిటికంటే కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఉద్యోగ స్థలం నుండి తాము ఉండేటటువంటి స్థలం దూరమైనటువంటి కారణంగా నిరంతర ప్రయాణం తప్పనిసరి కావచ్చు. అయినప్పటికీ కూడా ఆరోగ్య జాగ్రత్తల్ని పాటిస్తూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారు. ఈ రోజున తులారాశి వారు మహిషాసుర మర్దిని అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని బిల్వదళాలతో అర్చించి అమ్మవారికి ముద్గానం పెసరపప్పు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో పెట్టుబడులు విశేషంగా లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా రుణాన్ని తీసుకోవలసి రావచ్చు. దాన్ని ఎందుకోసం తీసుకున్నారో దానికి మాత్రమే వినియోగించేటటువంటి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. ఇటీవలే వివాహం అలాగే గృహప్రవేశం చేసుకున్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి దిగుదలలో ఉండే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఏ విధంగానూ మానసికంగా క్రింగుబాటు లేకుండా ధైర్యంగా వ్యాపారాన్ని నడపగలుగుతూ ఉంటారు. ఈ రోజున వృశ్చిక రాశి వారు మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం అమ్మవారిని శరకురసంతో అభిషేకాన్ని చేసి అమ్మవారికి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన సూచనకి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికంగా విశేషమైనటువంటి ఎదుగుదలకి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. సరైనటువంటి సత్ గురువు కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఏ విధమైనటువంటి మాట తడబాటు, మాట మార్పు లేకుండా ఉండేలా నిజాయితీతో ప్రవర్తిస్తారు. అనుకున్నటువంటి పనులన్నింటినీ అనుకున్నట్టుగా ప్రణాళికాబద్ధంగా చేయడానికి ప్రారంభం చేస్తారు, కానీ పూర్తయ్యే అవకాశం తక్కువ. రుణాన్ని ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఏమాత్రం ఉండదు. ఆర్థికమైనటువంటి లోటు ఉన్న ఏమాత్రపు భయాన్ని, భీతిని, ఆందోళనని కలిగి ఉండరు. ఈ రోజున ధనురాశి వారు మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి అమ్మవారి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం సజావుగా నడుస్తూ ఉంటుంది. వినియోగదారులు విశేషంగా ఆకర్షణకి గురవుతూ ఉంటారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో మరో మెట్టును ఎక్కగలుగుతారు. ఆర్థికమైనటువంటి స్థితి అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా తప్పక ఆర్థిక స్థితి పెద్దగా ఉన్నటువంటి తీరుగా గోచరిస్తూ వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. కుటుంబంలో వ్యాపారానికి మూల స్తంభాయమానంగా ఉండేటటువంటి వ్యక్తి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంటో పరమ ధైర్యభావాన్ని కలిగి ఉంటారు. ఈ రోజున మకర రాశి వారు మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం అమ్మవారిని పసుపు అక్షతలతో పూజించి అమ్మవారికి ఆవునేతి అన్నపు ముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా కలిసి రుణాన్ని చేసి పెద్దదైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. కానీ అది చిట్ట చివరి క్షణంలో వాయిదా పడే అవకాశానికి నోచుకోవచ్చు. కుటుంబంలో ఉండేవారందరూ ఆధ్యాత్మిక భావంతో వెళ్ళి విరిసి కనిపిస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజా పురస్కారాలని, దాన ధర్మాల్ని నిర్వహించుకుని తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున కుంభరాశి వారు మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం అమ్మవారిని కుంకుమ అక్షతలతో పూజించి అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక చేస్తున్న ఉద్యోగంలో పదవీ లాభం, పైగా వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ తీర్పు విషయంలో పరమ ధైర్యాన్ని కలిగి ఉంటారు. దాదాపుగా తమ ధైర్యానికి సంబంధించిన సంకేతాల్ని న్యాయస్థానానికి సంబంధించిన సర్వ అధికారి వెల్లడించే అవకాశం కూడా ఉండొచ్చు. చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ధర్మబద్ధంగానే చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటుండేటటువంటి కారణంగా చెప్పలేని సంతోషభావంతో ఉంటారు. ఈ రోజున మీనరాశి వారు
మహిషాసుర మర్దిని అనుగ్రహం కోసం అమ్మవారిని తమలపాకులతో అర్చన చేసి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి వ్యాపారం మరింత ముందుకు జోరుగా సాగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మహానవమి సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు. మహర్నవమి సందర్భంగా అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, మహర్నవమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మహిషాసుర మర్దిని అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి వడపప్పు, పానకము, గారెలు, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఓం నాదిన్యై నమః అనే మంత్రాన్ని మనసులో 21 సార్లు స్మరించుకోవాలి. ఇలా చేస్తే మహిషాసుర మర్దిని అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత రమావాణి సేవిత రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకొక వైపు సరస్వతీదేవి వింజామర్లు వీస్తూ ఉండగా రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో శ్రీశైలంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహం కలిగి సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవరాత్రులన్నింటిలోకి మహర్నవమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మహర్నవమిని సిద్ధిద అనే పేరుతో పిలుస్తారు. నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారి పూజలు చేయలేని వాళ్ళు కూడా ఒక్క మహర్నవమి రోజు అమ్మవారిని పూజిస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మను పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. మహర్నవమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, అలాగే గృహంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటానికి శంఖు పుష్పాలతో పూజ చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహర్నవమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో దుర్గాష్టమి నాడు, కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మహర్నవమి నాడు ఆయుధ పూజను నిర్వహిస్తారు. అయితే భోజరాజీయం అనేటటువంటి ప్రామాణిక గ్రంథం ప్రకారం, తంత్రచింతామణి దీపిక అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మహర్నవమి నాడు ఆయుధ పూజ నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం ప్రయాణాల్లో భద్రత ఏర్పడుతుంది. ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఆయుధ పూజ సందర్భంగా అందరూ కూడా మీరు ఉపయోగించేటటువంటి వాహనాలకు, అదేవిధంగా ఉపయోగించేటటువంటి యంత్రాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన విధంగా శ్రీ క్షేమంకర్యై నమః అనే మంత్రాన్ని కుంకుమతో వాహనాల మీద రాయటం ద్వారా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రీ క్షేమంకర్యై నమః అనే నామాన్ని వాహనాల మీద రాయటం, ఇదే నామాన్ని జపించుకోవటం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు, ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది. అలాగే మహర్నవమి నాడు సువాసిని పూజ చేసిన, దంపత పూజ చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ముత్తైదువులను గృహానికి పిలవటం, వాళ్ళ కాళ్లకు పసుపు రాసి వాళ్లకు వస్త్రాలు బహూకరించడం, భోజనం పెట్టడం, ముత్తైదువులకు హారతి ఇవ్వటం ద్వారా ఈ సువాసిని పూజ ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే మహర్నవమి రోజు దంపత పూజ నిర్వహించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దంపతులను సాక్షాత్తు ఆది దంపతులుగా భావించుకుంటూ వాళ్ళ కాళ్లకు చక్కగా నీళ్లతో కడిగి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి మహర్నవమి చాలా శక్తివంతమైన రోజు. ఎవరైనా మంత్రజపాలు చేసుకునే వాళ్ళు కూడా మంత్రాన్ని ఎక్కువసార్లు జపించుకున్నట్లయితే మంత్రసిద్ధి కలిగే రోజు మహర్నవమి. సిద్ధిద అంటారు. మహర్నవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి.
అలాగే రేపు విజయదశమి పర్వదినం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, విజయదశమి నాడు విజయ ముహూర్త సమయం ఏంటో, విజయదశమి రోజు జమ్మి చెట్టుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.